కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ప్రిపోజిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఎలా అడుగుతాడు ప్రిపోజిషన్స్? హీ కంప్లీటెడ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 2024 బిఫోర్ ద ఇయర్స్. సంవత్సరాల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. అదేవిధంగా he came here on Monday before the days. ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఎస్, సంవత్సరాల ముందు ఇన్ ఉపయోగించాలి. బిఫోర్ ద డేస్ రోజుల ముందు ఆన్ ఉపయోగించాలి. he met me at 9 AM. అతడు ఉదయం 9 గంటలకు నన్ను కలిశాడు. సమయాల ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. she went to Delhi in April. ఆమె ఏప్రిల్లో ఢిల్లీకి వెళ్ళింది. నెలల ముందు ఇన్ ఉపయోగించాలి. సంవత్సరాల ముందు ఇన్ ఉపయోగించాలి. రోజుల ముందు ఆన్ ఉపయోగించాలి. సమయాల ముందు ఎట్ ఉపయోగించాలి. నెలల ముందు ఇన్ ఉపయోగించాలి. అది ఎప్పుడు? సింపుల్ పాస్ట్ టెన్స్, సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు. ఈ విధంగా మనకు ప్రిపోజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్, ఆన్, ఎట్ ఈ ప్రిపోజిషన్ ఎలా ఉపయోగించాలి? సిన్స్ ఫర్ అనే ప్రిపోజిషన్ ఎలా ఉపయోగించాలి? పీరియడ్ ఆఫ్ టైం కు ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. పాయింట్ ఆఫ్ టైం కు సిన్స్ ఉపయోగించాలి. he has been learning English for 2 months. 2 months అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ ఉపయోగించాలి. he has been learning English dash March, since March. పాయింట్ ఆఫ్ టైం కు సిన్స్ ఉపయోగించాలి. నెలల ముందు ఇన్ ఉపయోగించాలి. సంవత్సరాల ముందు ఇన్ ఉపయోగించాలి. రోజుల ముందు ఆన్ ఉపయోగించాలి. సమయాల ముందు ఎట్ ఉపయోగించాలి. అదేవిధంగా డ్యూరేషన్, పీరియడ్ ఆఫ్ టైం కు ఫర్ ఉపయోగించాలి. పాయింట్ ఆఫ్ టైం కు సిన్స్ ఉపయోగించాలి. ప్రిపోజిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.